అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గౌరవ్ గారి నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. మేడం వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా. జై తెలంగాణ, జై తెలంగాణ, రావడానికి కోసం 100 హామీలు ఇచ్చారు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. మరి ఏదైతే రైతులకు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేదు, ఎక్కడ కూడా ఏ దేశంలో లేదు, మరి రైతు రుణమాఫీ, రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఇది మన ప్రభుత్వంలో గతంలో మరి కేసీఆర్ గారు మరి చేపట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. రైతులందరూ కూడా, పేద రైతులు అందరూ కూడా మరి వర్షాకాలం పంటకు కానీ, తర్వాత ఎండాకాలంలో వేస్తున్న మరి పంటకు కానీ, మరి 2 పంటల్లో కూడా మరి రైతు బంధు వేసేటోళ్ళు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫస్ట్ 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 9 తారీఖు లోపటే మేము 2 లక్షలు మరి రుణమాఫీ మరి వెంటనే చేస్తాం. తెల్లారైపోయి మీరు బ్యాంకులలో మరి 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు 2 లక్షల రూపాయలు మరి లేపుకోండి అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాటలు. మరి మేము అడుగుతున్నాం రైతు పక్షాన, మరి 2 లక్షల రుణమాఫీ ఏమైంది? మరి ఈ వర్షాకాలంలో మరి రైతు భరోసా, మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పెట్టింది. మరి రైతు భరోసా పెట్టి మరి ఈ వర్షాకాలంలో మరి మే నెలలో ఇవ్వాలి రైతు భరోసా. ఎకరానికి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ఎకరానికి 10,000 రూపాయలు మరి సంవత్సరానికి ఇస్తే, వీళ్ళు సంవత్సరానికి మేము మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 15,000 రూపాయలు మరి ఈ సంవత్సరంలో మరి వర్షాకాలంలో మరి రైతు భరోసా ఎందుకు వేయలేదు? మరి రైతు భరోసా మరి 15,000 ఎకరానికి, మరి ఈ పంటకి మీరు ఎకరానికి 7,500 రూపాయలు వేయాలి కదా. మరి ఇప్పటి వరకు మరి రైతు భరోసా వేయలేదు. మరి మొన్న అసెంబ్లీలో మరి ఏదైతే రైతులకు దాదాపు 47 లక్షల రైతులు రాష్ట్రం మొత్తం కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మరి 2 లక్షల రుణమాఫీ మరి చేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.